రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా నీళ్ళల్లో ఉప్పుని వేసి ప్రదేశంలో పెడితే చాలండి. 2 నిమిషాల్లో మిసుడు తిరుగుతుంది. అలానే కాకుండా మీ ఇంటి పరంగా కూడా బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలనైతే చూడగలుగుతారు. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు చాలా చాలా శక్తివంతమైనదనమాట. ఉప్పుతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసొస్తుందని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందండి. అందుకే ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకుంటే చాలు, ఇంకా మీ జీవితం మారిపోయినట్టే అనమాట. అయితే ఉప్పు అప్పుని తీర్చడంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఉప్పుకు అందుకే అంతటి శక్తి ఉంటుందని భావిస్తూ ఉంటారనమాట. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, నకారాత్మక శక్తుల్ని దూరం చేస్తుంది, అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. ఉప్పు అనేది చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. అందుకే ఉప్పుకు అంత పవర్ కూడా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక రేపు శుక్రవారం రోజున ముఖ్యంగా ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు శుక్రవారం కదా, కొన్ని నియమాలను కూడా మనం పాటించాలి. అలా పాటిస్తేనే కదా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే మనం తప్పకుండా శుక్రవారం, అంటే ఈ శుక్రవారమే పాటించండి, మళ్ళీ శుక్రవారం పాటించకండి అని కాదండి. ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అలాంటప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మంచి ఫలితాలు రావటంతో పాటు మన జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు. మనకేంటంటే సంపద పెరుగుతుంది, అదృష్టం అంటే మన వెంటే ఉంటుంది. అలానే కాకుండా ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుందండి. కొన్ని నియమాలను ఆచరించడం వల్ల, కొన్ని పనులను చేయటం వల్ల సంపాదన మన సొంతం అవుతుందన్నమాట. విపరీతంగా సంపాదన కూడా ఆకర్షించబడుతుంది. కాబట్టి శుక్రవారం రోజున ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక మనము ఎలాగో ఉప్పుని వేసి శుక్రవారం పసుపు ఉప్పు వేసి ఇల్లు తూడ్చాం కదా, కాబట్టి ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే కొద్దిగంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదండి, మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది మన ద్వారా కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది కదా. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారు. ఇలా చేసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక చక్కగా శుక్రవారం కాబట్టి గుమ్మాలకు అంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని స్నానం అనేది చేస్తూ ఉంటాం కదా. అయితే స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని చెయ్యండి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలు వస్తాయి. మన పెద్దవారు కావచ్చు, మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. అంటే పూర్వీకులు కావచ్చు, ఇప్పుడు కూడా కొంతమంది ఇది ఆచరిస్తారండి. శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే కనుక శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేయటం అనేది జరుగుతుంది. అలా చేయటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు పోతాయి, ఆర్థికంగా బాగుంటుంది, అమ్మవారి యొక్క కటాక్షం మన వెంటే ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విధంగా స్నానం అనేది చేస్తారనమాట. మీకు ఒకవేళ వీలుంటే ఈ విధంగా చేయండి. లేకపోతే డైరెక్ట్గా ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మీద 10 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే కొన్ని రకాల బాధలు, శని దోషాలు కూడా పోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో అమ్మవారి పటాన్ని ముందుగానే మనం క్లీన్ చేసుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి. నైవేద్యం అంటే చేసి పెట్టాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టొచ్చు, బెల్లం ముక్క కూడా నైవేద్యం కిందికి వస్తుంది, పంచదార కూడా అలాగే మనకు నైవేద్యం కిందికి వస్తుంది. అరటి పళ్ళను కూడా నైవేద్యంగా భావించి పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా నైవేద్యం అనేది పెట్టేసి చక్కగా ఇంకా మీరు అంటే ఇలా దీపం పెట్టుకోండి. తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక చక్కగండి దీపారాధన చేసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళని తీసుకోండి. మరి ఎక్కువ వద్దు, కొంచెం. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా అండి గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కనుక నీళ్ళల్లో చిటికెడంత గంధం మనం పెట్టుకుంటాం కదా, అష్టగంధం, ఆ గంధమే ఉపయోగించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక కొద్దిగంత రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది చిటికెడంత గంధము. ఆ తర్వాత ఏంటంటే కనుక గోపంచకం ఉంటుంది కదా, అంటే ఆవు మూత్రం అండి. ఏంటంటే అది ఒక 2-3 చుక్కలు పోయండి. అంటే 2-3 చుక్కలు కానీ ఒక ఆ చిన్న మూతడు కానీ పోసేయండి. అలా పోసేసి కలిపిన తర్వాత ఇల్లంతా కూడా చల్లండి. ఇదంతా కూడా చల్లటం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది అంటే ప్రవేశిస్తుంది అనమాట. నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇది చక్కగా పనిచేసే పరిహారం అండి. ఇది తప్పకుండా ఏంటంటే ఆచరించండి. కొంతమంది ఇంటిని మనం చూస్తే ఏంటంటే కనుక ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, సమస్యలు వస్తాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. శుక్రవారం ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ విధంగా చల్లేయండి, సరిపోతుంది. ఇంటి చుట్టూ గుమ్మాల దగ్గర, గుమ్మం దగ్గరతో పాటు ఇంటి చుట్టూ తలుపులపైన, ఇంట్లో గదుల్లో మూలల్లో చల్లితే మంచిది. ఇలా చల్లటం వల్ల ఏదైనా సరే మన ఇంట్లో అంటే చెడుగా ఏదైనా ప్రవేశిస్తే అది తొలగిపోతుంది, అంతే గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత శుక్రవారం ఇలా ఏంటంటే కనుక దీపం పెట్టడం, ఇలా ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించడం. నల్లటి వస్త్రాలు శుక్రవారం ధరించకూడదు. అలా ధరిస్తే ఆ తల్లికి కోపం వచ్చి ఆగ్రహిస్తుందన్నమాట. అందుకే ఆగ్రహానికి గురవుతారు, అనుగ్రహాన్ని ఇవ్వదు. ఆ తల్లి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి నల్లటి దుస్తువులు అయితే ధరించకండి. వీలుంటే 2 పూటలు కూడా దీపారాధన
దీపారాధన చేయండి, మంచిదనమాట. శుక్రవారం 2 పూటల దీపారాధన చేస్తే చాలా మంచిది. చాలా మంది కూడా ఉదయం సాయంత్రం చేస్తారు. ఎందుకంటే సాయంత్రం అండి సంధ్యా సమయంలోనే కదా లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. భూమిపైన తిరగటంతో పాటు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఎవరైతే అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఏంటంటే కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి, ఇంకా మంచి జరుగుతుంది. 2 పూటలు కూడా దీపం పెట్టేసుకోండి. ఆ తర్వాత ఉప్పు పరిహారం అనేది ఈ విధంగా చేయండి. ఇది ఎప్పుడు చేయాలంటే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత చేయాలన్నమాట. అంటే 6 గంటల తర్వాత చేయండి, లేదంటే రాత్రి పడుకునే ముందు కూడా చేయొచ్చండి. రాత్రంతా ఉంచుతాం కాబట్టి ఎప్పుడు చేసినా పర్వాలేదు, కానీ పగటి పూట మాత్రం చేయకండి. ఉదయం పూట చేస్తే ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు ఉప్పుతో, కాబట్టి రాత్రి సమయాలలోనే చేసుకోండి. రాత్రి సమయాలలో చేయటం వల్లనే రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకే నీళ్ళల్లో ఉప్పుని వేసి ఈ ప్రదేశంలో పెట్టండి. ముఖ్యంగా ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మన ఇంటి పరంగా మనం ఎంత సఫర్ అవుతూ ఉంటామండి, ఎంత బాధపడిపోతూ ఉంటాం, ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా కొంతమందికి. అంటే ఇల్లు అనుకూలించదు, ఇంటిపైన ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా మంది కూడా అండి మన ఇంటి మీద ఏడుస్తూ ఉంటారనమాట. అంటే బాగా బ్రతుకుతున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, బాగా ఏంటంటే కనుక లైఫ్లో సెటిల్ అయిపోయారు అన్నట్టుగా ఏడుస్తూ ఉంటారు. మన పిల్లల సంపాదన హరించిపోతుంది, మనకు అనారోగ్య సమస్యలు వచ్చి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, నిర్దిష్ట ఎలా పోతుందో కూడా తెలియక బాధపడే వారికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. మీరే షాక్ అయిపోతారు. చేసిన తర్వాత అంత చక్కగా ఏంటంటే కనుక మీకు ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాలను చూడగలుగుతారు. అద్భుతమైన ఫలితాలను ఏంటంటే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. అందుకే మనం ముఖ్యంగా 1 టీ స్పూన్ ఉప్పు, చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్ అంత ఉప్పుని తీసుకోండి, చాలా అంతే. ఇంకంతకు మించి ఈ పరిహారానికి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. 1 టీ స్పూన్ ఉప్పుని తీసుకుంటే మనకు ఫలితం అనేది అధికంగా వస్తుంది. అనంతరం వచ్చేసి గాజు గ్లాస్ని తీసుకోండి. నిండుగా నీళ్ళను పొయ్యకూడదు, ఎందుకంటే ఉప్పు ఇంకా దానితో పాటు కొన్ని పదార్థాలు వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా, అంటే వస్తువులను వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కింద పడతాయి కదా, అలా పడకూడదు. అందుకే ఇక్కడ చూపించే విధంగా ఇంత భాగంలో అంటే కొద్దిగా తక్కువగా నీళ్ళను తీసేసుకోండి. అలా తీసుకున్న తర్వాత గాజు గ్లాసులోనే పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు చేయొచ్చు, సాయంత్రం సంధ్యా సమయం పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. 7 గంటలు కానీ 8 గంటలకు కానీ చేయొచ్చు, లేదంటే రాత్రి పడుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని చిటికెడు చాలా చిటికెడు ఆవాలు 3 సార్లు వేయండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఆవాలు చెప్తారేంటండి, ఉప్పు అన్నారు కదా అంటే ఉప్పు కూడా వేయాలండి, ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత చిటికెడు ఆవాలు మీరేంటంటే గుర్తు పెట్టుకొని ఒక 3 సార్లు వేసేయండి. అలా వేసిన తర్వాత ఈ గాజు గ్లాస్ని పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అంటే ఇంట్లో గదుల్లో మూలల్లో అలానే కాకుండా ఏంటంటే కనుక హాల్, బెడ్రూమ్, కిచెన్ మీకు ఎన్ని రూమ్స్ ఉంటాయో అన్ని రూమ్స్లో తప్పనిసరిగా మీరు తిరగండి. ఇలా తిరిగేటప్పుడు ఒకటే అనుకోవాలి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉండాలి, ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా దూరం అయిపోవాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, అనారోగ్య సమస్యలు కావచ్చు. అలానే కాకుండా తరచుగా జబ్బు పడుతూ ఉంటారు. ఈ రోజు బాగుంటే రేపు బాగానే ఉండదు, వారం రోజుల వరకు లేవకుండా పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. అలానే కాకుండా ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మిగలదు, చాలా ఇబ్బందులు అంటే పడతామండి. ఇలా ఏంటంటే కనుక మానవులు అన్న తర్వాత చాలా కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. అలా మీకు ఏంటంటే ఉండకుండా ఉండాలన్నా, మీకు మంచి ఫలితాలు రావాలన్నా తప్పనిసరిగా అండి ఈ పరిహారం శుక్రవారం రాత్రి పడుకునే ముందు కానీ లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చెయ్యండి. ఇలా గాజు గ్లాసులో ఆవాలు ఉప్పుని పోసేసిన తర్వాత నీళ్ళల్లో ఆ నీటిని పట్టుకొని తిరిగి తీసుకొచ్చి ఏంటంటే మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, అంటే బయట నుంచి పెట్టకండి, లోపల నుంచే మనం తలుపుని అంటే డోర్ని మూసేసిన తర్వాత మన యొక్క తలుపుని మీరేంటంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని కుడివైపుకు ఉండేలాగా చూసుకోండి. అలా ఏంటంటే ఇలా మీరు అంటే ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుకు ఉండేలాగా చూసుకొని అక్కడ ఏంటంటే కనుక ఈ గ్లాస్ని పెట్టేయండి. ఈ గాజు గ్లాస్ని పెట్టేసి వదిలేస్తే చాలండి. చూడండి ఆటోమేటిక్గా ఏంటంటే మీ ఇంట్లో అండి ఈ పరిహారం తర్వాత పాజిటివ్ వైబ్స్ అనమాట, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్, అంటే వెంటనే మీకు అన్నీ వచ్చేస్తాయి, అన్నీ జరుగుతాయని చెప్పట్లేదు, మెల్లిమెల్లిగా జరుగుతాయి అనమాట. మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక పరిహారాలు పనిచేస్తాయి, పరిహారాల వల్ల మంచి జరుగుతుంది. ఆ పరిహారం మీకు సిద్ధించి ఇంటి పరంగా ఉండే నరదిష్టి, చెడు దిష్టితో పాటు అనేక రకాల కష్టాలు, సమస్యలు పోతాయన్నమాట. ఉప్పు కరిగేలోపే మనం కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక మనకు పనిచేసినట్టు అనిపిస్తుంది అనమాట. కొన్ని పరిహారాలు పనిచేయడంతో పాటు కొన్ని సిద్ధిస్తాయన్నమాట. అందుకే ఉప్పుని నీళ్ళల్లో వేసేసి ఆవాలు వేయండి. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రాల పరంగా కూడా ఉపయోగపడతాయి. ఆవాలకు కూడా అతీత శక్తి ఉంటుంది. ఆవాలతో చేసుకునే పరిహారాలని కూడా మనకి ఏంటంటే తప్పక సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. ఇలా ఉప్పుని ఏంటంటే నీళ్ళలో వేసేసి ఇంట్లో పెట్టేయండి, రాత్రంతా ఉంచండి. దాని మీద మూతలు గిట్లా ఏం పెట్టకండి, అలాగే వదిలేసి
ఇంకా మీరు గమ్మునైపోండి, సరిపోతుందన్నమాట. ఇలా పెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ నీళ్ళు ఉంటాయి కదా, అంటే మనం పెట్టాం కదా రాత్రంతా, ఆ నీటిని తీసుకెళ్ళి మురికి కాలువలో పోసేయండి. లేదు మాకు మురికి కాలువ అంటే లేదంటే ఇంటి బయట కొంచెం తొక్కని ప్రదేశంలో పోయండి, లేదంటే తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం ఏంటంటే డ్రైనేజ్లో కూడా పోసుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుందండి. రాత్రంతా మూతలు లేకుండా పెట్టాం కాబట్టి నీళ్ళల్లో ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే చెడంతా కూడా ఆ నీటిలో ఉండిపోతుంది అనమాట. అంటే నీళ్లు నారాడిగా చెప్పబడితే నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది, నీళ్లతో చేసుకునే పరిహారాలు కూడా మనకు సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కదా. అందుకే నీళ్లతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట. అంటే ఈ పరిహారం పనిచేస్తుందో లేదో కొంతమందికి అనుమానాలు ఉంటాయి కదండి, సందేహాలు ఉంటాయి. కొంతమంది చేసినా కానీ మాకు ఫలితాలు రావండి అని బాధపడతారు. అలా కాదండి, మీరు చేసినా కానీ ఫలితాలు ఎందుకు రావండి, ఖచ్చితంగా వస్తాయి. మీకు నమ్మకం లేదు కాబట్టి మీకు ఏంటంటే కనుక పరిహారం అనేది పనిచేయలేదని అర్థం అనమాట. అందుకే మీరు ఇలా ఈ పరిహారం అనేది ఈ విధంగా చేయండి. ఇలా చేసేసి రిజల్ట్ అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు రాత్రి పెట్టుకుంటారు కదా, ఉదయం తీసేసి చెట్టు మొదట్లో పెట్టేసి ఇంకా గ్లాస్ని కడిగేయండి, సరిపోతుంది. నీళ్లు పంచభూతాల్లో ఒకటండి, నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. నీళ్లు తొందరగా ఏంటంటే కనుక చెడుని తీసేసుకుంటాయి. నీళ్ళ వల్ల కూడా మనకేంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే నీళ్ళు ఏంటంటే కనుక చెడుని తీసేసుకుని, ఆ గాజు గ్లాస్ కూడా ఉంటుంది కదా, గాజు అనేది ఎప్పుడు కూడా చెడుని బంధించుకుంటుంది. చెడుని ఏంటంటే కనుక దానిలో నీళ్ళని చేసుకుని లాక్ చేసేస్తుంది అనమాట. అందుకే కొన్ని పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా గాజు గ్లాస్తోనే చేయాలండి. అలా గాజు గ్లాస్తోనే చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పరిహారం అనేది చెయ్యండి. శుక్రవారం రోజు చేస్తే చాలా మంచిది. ఇలా చేసేసి ఆ నీటిని పడబోసి ఆ గ్లాస్ని కడిగి ఇంట్లోకి తెచ్చుకొని ఆ తర్వాత ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని, ఇంట్లో ఏంటంటే శనివారం ఉంటుంది కాబట్టి దీపారాధన చేసేసుకోండి. సింపుల్గా చేసేసుకునే పరిహారం, పెద్దగా ఆడంబరంగా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా చేసుకోవాలి, ఈజీగా చేసేసుకుంటే రిజల్ట్ అనేది ఏదో ఒక రకంగా వస్తుంది. ఆ యొక్క ఫలితాన్ని మనమైతే మన కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఆచరించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఉప్పుతో మనం అనేక రకాల పరిహారాలు చేయొచ్చండి. ఇదనే కాదు, మన ఇంటి పరంగా మనకేంటంటే ముందే చెప్పాం కదా, అనారోగ్య సమస్యలు ఆర్థికంగా కలిసి రావడానికి, ఏ బాధ అనేది ఉండకుండా ఉండటానికి, ఇల్లు అనుకూలించడానికి, ఇంట్లో ఉండే కారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవటానికి, ఇదంతా కూడా జరగటానికి పరిహారం మనం చేస్తాం కదా. అయితే మరి మాకు కూడా దిష్టి తాకుతుందండి, మాకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయండి, మేమేం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఉప్పుతో దిష్టి తీస్తే వితిన్ సెకండ్స్లో మీకు ఏంటంటే ఫలితం అనేది వస్తుందన్నమాట. వితిన్ సెకండ్స్లో ఏంటంటే కనుక రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. మన పెద్దవారు, మన అమ్మలు కావచ్చు, మన అమ్మమ్మలు కావచ్చు, ఏంటంటే ఉప్పుతోనే దిష్టి తీస్తారు కదండి, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు. మరి మీరు కూడా కల్లుప్పు తీసుకోండి, కల్లుప్పు తీసుకొని దిష్టి తీయించుకోండి. మీకు చూడండి ఎంత ఫలితం వస్తుందో, మీరే ఏంటంటే షాక్కి గురవుతారనమాట. అంత చక్కగా ఫలితం అనేది రావటం అనేది మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా నమ్మకంతో ప్రయత్నించండి. నమ్మకంతో ఏంటంటే కనుక చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఏమీ లేదండి, ఈజీగా తీసేసుకోండి. దిష్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారు. మరి మీ దగ్గర ఎలా తీస్తారో అలా తీసుకోవచ్చు. మాకు రాదండి అసలు అంటే కనుక ఉప్పుని ఎడమ చేతిలో తీసుకోండి, 1 టీ స్పూన్ అంతా తీసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఏదైనా ఉంటే పోవాలనేసి మీరు ఇలా కొంచెం ఉమ్మించి ఇంకా దాన్ని ఏంటంటే కనుక సింక్లో పోసేసి నీళ్ళని పోసేయండి. అంతే చాలు. ఇంకా ఆ తర్వాత చూడండి మీకే అర్థమైపోతుంది. ఇలా ఏంటంటే నరదిష్టి నుంచి కూడా వితిన్ సెకండ్స్లో బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ పరిహారం పనిచేయొచ్చు, కొంతమందికి పనిచేయకపోవచ్చు. గ్రహస్థితి పైన కూడా ఏంటంటే కనుక ఆధారపడుతుంది. గ్రహాలు అనుకూలిస్తే మనకు పరిహారాలు తప్పక సిద్ధిస్తాయి. ఒకవేళ గ్రహాలు అనుకూలించకపోతే మనకేంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు. అలానే కాకుండా ఏంటంటే ఎంత చేసినా కానీ మనకేంటంటే లాభం లేకుండా పోతుందన్నమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటేసారి అయితే ఇంకా ఫలితాలు రావు, కానీ మెల్లిమెల్లిగా మీరే మీ కళ్ళతో ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. అంత చక్కగా పనిచేసే పరిహారం ఇంకా మీరు ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చేసేసుకోండి. ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది అనుకోకూడదు. ఉప్పు వల్ల చాలా జరుగుతాయి. ఉప్పు వల్ల మనకి ఎన్నో అంటే ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకే ఉప్పు పరిహారం అనేది చెయ్యండి. ఇక అనంతరం వచ్చేసి మీరేంటంటే నీళ్ళల్లో ఉప్పుని వేసుకొని కూడా మనం స్నానం చేయటం వల్ల అండి, ఉప్పు రాళ్ళని వేసుకొని స్నానం చేయటం వల్ల మనలో ఏదైనా నెగిటివిటీ ఉంటే అది తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం బయటపడతాము. అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది, మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఆ తర్వాత రేపు శుక్రవారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు తప్పనిసరిగా నియమాలను పాటించండి. శుక్రవారం నాన్ వెజ్ని తినకూడదు. 2 పూటల అమ్మవారిని పూజించాలి. కనీసం 2 పూటలు పూజించకపోయినా పర్వాలేదు, ఒక్క పూటనైనా సరే పూజించాలి. అలా పూజిస్తే ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఏంటంటే మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితంలో ఉండే సమస్యలను, కష్టాలను, నష్టాలను తీసేస్తుంది అనమాట. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర
పాత్రలు కండి. ఆ తర్వాత మీరు ఈ రోజున గుర్తుపెట్టుకొని మీరు అంటే పెరుగు కావచ్చు, పాలు కావచ్చు, చింతపండు, కందిపప్పు ఇవేంటంటే కనుక దానంగా ఎవరికి ఇవ్వకూడదు, ఎవరి నుంచి కూడా మనం తెచ్చుకోకూడదు. మనం ఇస్తే మన లక్ష్మి ఏంటంటే కనుక హరించిపోతుంది, వాళ్ళు ఇస్తే ఏంటంటే కనుక వాళ్ళ లక్ష్మి ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే అలా ఇవ్వకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి సొంత వాళ్ళకైనా సరేనండి ఇవ్వకండి. ఉప్పుని కూడా చేతిగుంట ఎప్పుడు ఇవ్వకూడదు అనమాట. ఏదైనా పేపర్లో పోసి ఇవ్వాలి కానీ ఉప్పుని ఇవ్వకూడదు. ఉప్పుని ఇస్తే అప్పులు పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడండి.